1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం, నేను రమారావి. సాధారణంగా మనం అందరం తరచుగా 2 భావాలకు లోనవుతూ ఉంటామండి. అందరూను. మొదటిది సెల్ఫ్ లవ్. అబ్బా, నేను ఎంత మంచిదానో, నేను ఎంత బాగున్నానో, నాకు ఎంత బాగా తెలుసో, అలాంటివి. రెండోది సెల్ఫ్ పిటీ. నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, నేను ఎంత బాధపడుతున్నాను, వీళ్ళతో చస్తున్నాను నేను అని మన మీద మనం జాలి పడతాం. మొదటిది మనని మనం మెచ్చుకోవటం. సెల్ఫ్ లవ్ చాలా అవసరం అండి. మనని మనం ప్రేమించుకోవటం ఎంత అవసరమో, అత్యంత అవసరమైన భావం. అప్పుడప్పుడు అది మోతాదు మించితే అత్యంత అనవసరంగా కూడా అవుతుంది. కానీ సొంతాన్ని, మనని మనం ప్రేమించుకోవటం అవసరం. ఆత్మ మనని మనం గౌరవించుకోవాలి. ఆత్మగౌరవం అంటాం. మోతాదు మించకుండా, మళ్ళీ దిగిపోకుండా, మధ్య మార్గంగా మన మీద మనకి ప్రేమ ఉండాలి. ఏదైనా ఒక వస్తువు ధరించినప్పుడు ఇతరులు మనని మెచ్చుకోకపోయినా పర్వాలే, మనకి మనం నచ్చటం. ఒక 10 మందిని పెట్టుకుంటాం, ఆ 10 మంది బాగుంది అంటే ఇంకా బాగుంటుంది. మామూలుగా ఏదైనా వస్తువు వేసుకున్నాం అనుకోండి, మనకు మనం నచ్చడంతో పాటు ఎవరైనా చూసి అబ్బో బాగుందే అంటే ఇంకా బాగుంటుంది. చాలామంది విమర్శించారనుకోండి, అప్పుడు మనం తెలుసుకుంటాం, ఓ మనకు నచ్చింది కానీ జనాలకు నచ్చట్లేదు అని. తర్వాత క్రమంగా ఏం చేస్తాం, జనమందరికీ నచ్చేలాగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. కనీసం అందరూ 10 మంది కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలాగా. ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే మనం అనేది ఒకటి మిస్ అయిపోతుందండి. మిస్ అయిపోతాం. మనని మనం వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది కూడాను. అప్పుడప్పుడు మన రకం ఏం ఉండదు, అన్నీ చుట్టుపక్కల జనాలకు నచ్చేవే. ప్రతిదీను, ప్రతి విషయము. వాళ్ళకి నచ్చే కూరలు, వాళ్ళకి నచ్చే రంగులు, వాళ్ళకి నచ్చే ఇంట్లో రంగులు, వాళ్ళకి నచ్చే వస్తువులు, వాళ్ళకి నచ్చే విషయాలు, సినిమాలు, ఊర్లు, గుళ్ళు, గోపురాలు, పుస్తకాలు అన్నీ వాళ్ళవేనా? అలా ఎలాగా? మనకు కూడా కొన్ని ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు తప్పకుండా చుట్టుపక్కల జనానికంటే సమాజంలో ఉన్నాం కదా మనం, మన గృహ సమాజం అనుకుందాం, వాళ్ళకి నచ్చేలాగా కొన్ని ఖచ్చితంగా మనకి నచ్చేవి కావాలి. ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇది. ఒకవేళ అవతల వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించండి. నాకు ఇది కావాలి, నేను ఈ స్టైల్లో, నాకు ఇదే ఇష్టం, నన్ను చేయని వాళ్ళు, నువ్వు మీకోసం అవన్నీ చేస్తున్నా కాబట్టి ఇది నా కోసం చేయని వాళ్ళని మాట్లాడండి. ఒకవేళ మాట్లాడే అవకాశం లేదనుకోండి, అవసరం కూడా లేదు, మన దారిని మనం ఉండటమే కొన్ని విషయాల్లో. అవి జనరల్గా ఏంటంటే మన డ్రెస్సింగ్, మన డ్రెస్ సెన్స్, మనం ఎలా ఉంటాం అనేది, వాటిలలో కొన్ని విషయాలైనా మన ఛాయిస్ ఉండనిస్తే మనం సెల్ఫ్ పిటీకి లోన్ కాకుండా ఉంటాం. మనం వెతుక్కోక్కర్లా. మన అద్దంలో చూసుకుంటేనే మనకే సంతోషంగా ఉంటుంది. మన మనసుకే తెలుసు, అద్దంలో చూసుకుంటే ఇంకా కొంచెం సంతోషం వస్తుంది. ప్లాన్డ్గా చేయాలి దీన్ని. ఇప్పుడు సెల్ఫ్ పిటీ సంగతి చెప్తాం. మొదటిది సెల్ఫ్ లవ్. రెండో పిటీ ఏంటి, అయ్యో నేను ఎంత కష్టపడుతున్నానో, నాకు ఎన్ని రకాల పనులు, నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను అని ఎంతసేపు మనని మనం కష్టాలకి, అంటే ఉన్న సీతాదేవిలాగా ఫీల్ అవటం. నిజానికి అంతేం ఉండకపోవచ్చు. సెల్ఫ్ పిటీ చాలా పెద్ద శత్రువండి నిజంగా. అప్పుడప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలో చూద్దాం. చూడండి సరదాగా, అవతల వాళ్ళు అసలు మాట వినరు, మనం చెప్పింది ఏది చేయరు, వాళ్ళకి తోచిందే చేస్తారు. అలాంటప్పుడు మన మీద జాలిపడాలి. ఎక్కడి నుంచి దొరికాను రా బాబు వీళ్ళకి, మన కర్మ ఇలా కాలిపోయింది ఏమిటి అని జాలిపడి ఎదుటి వాళ్ళతో కోపప్ చేయాలి. మనం నాకు తప్పట్లేదు అని మన మీద జాలిపడి పని చేయాలి. జాలిపడి పని మానేయకూడదు, ఏది మానకూడదు, అన్నీ చేయవలసిందే. మనం చేస్తూ కావాలంటే కాస్త జాలి కూడా పడచ్చు. సెల్ఫ్ పిటీకి లోనైతే జీవితంలో కుంగుబాటు వచ్చేస్తుంది. దిగిపోకూడదు. సెల్ఫ్ పిటీ విత్ అన్ని రకాల కార్యక్రమాలు. నా మీద నేను జాలిపడి ఇంకేం చేయలేక ఆ పని చేసేసాను అని అనుకోవాలి. జాలిపడినా పని ఆగదు. జనరల్గా జాలిపడే వాళ్ళంతా పని పాట మానేస్తారు. సెల్ఫ్ పిటీకిలోనే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటారు. ఎవరు దొరుకుతారా మన కష్టాలు చెప్పుకోవడానికి అని భావిస్తుంటారు. మా అత్తగారు ఎలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళలాగా, వాళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, వాళ్ళు నన్ను ఏదో అన్నారు అని ఎంతసేపు ఎవరికి చెబుదామా అని చూస్తాం. ఈ చూడ్డంలో అన్నయ్యల మీద నేరాలు చెప్తారు, అమ్మల మీద నేరాలు చెప్తారు, మా నాన్న కొట్టాడని చెప్పుకుంటారు. ప్రతి విషయము సెల్ఫ్ పిటీయే. అవతల వాళ్ళ నుంచి సానుభూతి గోక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక పని పాట ఏముంది, వీళ్ళేమి ఏ రకంగానూ ముందుకెళ్ళరు. వాళ్ళు వెళ్ళకపోగా వీళ్ళ సొద వినేందుకు కొంతమంది చేరతారు చూడండి, వాళ్ళకి వీళ్ళంటే విరక్తి పుడుతుంది.
మొదటి రోజుల్లో వింటారు, అయ్యో పాపం అని జాలి పడతారు. క్రమంగా ఎందుకు జాలి పడతారు? దీనికి ఏదో జబ్బు కాబోలు ఎంతసేపు ఇలాగే ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఉంటుంది అంటారు. ఆ పని చేయకూడదు. పిటియబుల్గా సెల్ఫ్ పిటి ఉండకూడదు, మంది కొంచెం ఉండాలి. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ పిటి ప్రతి వ్యక్తికి ఉండే భావజాలాలండి. మన మీద మనకి లవ్ అధికంగా అయిపోయింది అనుకోండి, నేనే కరెక్ట్, నేనే గ్రేట్, నా అంత గ్రేట్ ఇంకెవరు లేరు, నేను కింగు లేదా క్వీను, చుట్టుపక్కల వాళ్ళంతా నాకు స్లేవ్స్, వాళ్ళు బానిసలు, వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు స్టూపిడ్స్, నేనే గ్రేట్, నేను మోనార్క్ని, ఇలాంటి భావాలు వస్తాయి. అది ఎక్కువ. నన్ను ఎవరు బాగా చూసుకోవట్లేదు అనే దిగులు చాలా తక్కువ. ఈ ఎక్కువ తక్కువ ఈ రెండూ చేయకూడదు. మధ్యలో వెళ్ళాలంటే కాలానుగుణమైన సెల్ఫ్ లవ్ అండ్ కాలానుగుణమైన సెల్ఫ్ పిటి ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు అవసరం మనకి. ఎంత అనవసరమో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవసరం దేనికో చెప్తాను చూడండి. సెల్ఫ్ లవ్ ఎందుకు అవసరం అంటే మనం జీవితంలో ప్రశాంతంగా ముందుకెళ్ళటానికి. ఆత్మని ప్రేమించాలి. మన మీద మనకి ప్రేమ ఉంటే మనం ముందుకెళ్ళాలన్న భావన బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. నేను తెలివైన దాన్ని, నాకు అవకాశాలు లేవు, అవకాశం కోసం వెతుకుతాను నేను, నాకు అన్ని పనులు వచ్చు, నా సమర్థతకి గుర్తింపు లేదు, ఎక్కడ గుర్తింపు దొరుకుతుందో అక్కడికి వెళ్తాను నేను. మెట్లు ఎక్కడానికి యూజ్ అవుతుంది చూడండి. ఇది మనం ముందుకెళ్ళడానికి సెల్ఫ్ లవ్ చాలా అవసరం. అండ్ సెల్ఫ్ పిటి ఎందుకు అవసరమో చూద్దాం. ఇలాంటి దుష్కరమైన పరిస్థితుల్లో నేను పనిచేస్తున్నాను దేవుడా అని దిగులు పడి, నేను కాబట్టి పనిచేస్తున్నాను అని అనుకోవడానికి సెల్ఫ్ పిటి కావాలి. అది కూడా అవసరమైన భావమే, ఏది మోతాదు మించకూడదు. ఈ రెండు భావాల్లో ఎవరికి తీవ్రంగా ఏది ఉందో దాన్ని తగ్గించుకోండి, లేని రెండో భావాన్ని తెచ్చుకోండి. ఈ రెండు సైమల్టేనియస్గా మన రెండు కాళ్ళలాగా, నిచ్చెనకుండే రెండు కర్రల్లాగా ఉండాలి మన జీవితంలో. దాన్ని కనెక్ట్ చేసే అడ్డకర్రలు బోల్డ్ ఉన్నాయి కదా. నిచ్చెన ఎట్లా ఉంటుంది? 2 నిలువు కర్రలు, 10 16 అడ్డకర్రలు ఉంటేనే దాన్ని నిచ్చెన అంటాం. దట్ ఈజ్ లైఫ్. ఇలాంటి భావాలతోటి మనం కనెక్ట్ అయి ఉండటమే జీవితం. దానివల్ల మనం ఎక్కడా కిందకి దిగిపోము, ఎక్కడా మితిమీరిపోము, సరిగ్గా వెళ్తాం. నిచ్చెన తాలూకు 2 కర్రలు ముందుకెళ్ళినట్టుగానే మన లైఫ్ చక్కగా ముందుకెళ్ళిపోతుంది. ప్లాన్డ్గా సెల్ఫ్ లవ్ని, సెల్ఫ్ పిటిని వాడుకోండి. మన స్నేహితుల్లో కానీ, కజిన్స్లో కానీ, పిల్లల్లో కానీ, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా. ఈ రెండు భావాల్లో ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే చక్కగా వాళ్ళకి 3 గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, ఓ చిన్న స్వీట్ ముక్క ఏదైనా చాక్లెట్ లాంటిది పెట్టి కూర్చోబెట్టి, ఇది ఎక్కువ వెళ్ళిపోకూడదు, ఇది తగ్గించుకోమని చెప్పటానికి ట్రై చేయండి. దీనికి పెద్ద మోటివేషనల్ స్పీకర్లు అక్కర్లేదు, రామారావు గారు అసలు అక్కర్లా, ఈజీగా మీరే చేసేయచ్చు. ముందు మనకు తెలియాలి కదా, ముందు మనకు అర్థమైందా? మనం చాలా సింపుల్గా వంకాయ కూరలో సరిపడా ఉప్పు వేసినంత క్యాజువల్గా చక్కగా చేసేయగలుగుతారు. ఇది కనుక వన్స్ బ్యాలెన్స్ చేశారా, ఫ్యామిలీ బ్యాలెన్స్డ్గా వెళ్తుంది, అన్ని భావాలు సమానంగా వెళ్తాయి. ఈ రెండింటిని సరిగ్గా తీసుకెళ్ళాలి ముందుకి. మగవాళ్లలోనూ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఆడవాళ్లలోనూ ఉంటుందండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఎవరు అతీతులు కాదు, ఎవరికైనా ఇవి వస్తాయి. అది సుపీరియర్, ఇది ఇన్ఫీరియర్. ఈ రెండింటిని సమానంగా తీసుకెళ్తే అన్ని ఫీలింగ్స్ తోటి, అన్ని కాంప్లెక్స్లతోటి ఈవెన్గా, అంటే సమపాళ్లలో మోతాదుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఆలోచించి ప్లాన్ చేయండి. మీలో ఎంతమంది మోటివేషనల్ స్పీకర్లు అవుతారో చూడాలి ముందు ముందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.